2026 సంవత్సరం ఏప్రిల్ నెల 15, 16 తేదీల్లో ఏర్పాటు చేయబడినటువంటి క్రీస్తు ప్రేమ సామ్రాజ్య కూడికలు మొదటి రోజు రాత్రి ఈ సువార్త సభకి చేరువచ్చిన మీ అందరికీ న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన నిండు వందనాలు. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈ ప్రయాస వెనక కూర్చో బాగుంటుంది. ఈ ప్రయాస వెనక ఖర్చు పెట్టి ప్రయాసపడి పరిచయం చేసి ఇదంతా ఏర్పాటు చేసిన హోలీ జడ్జి బిడ్డల్ని మన దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించును గాక. 2-3 కుటుంబాలు ఉంటేనే ఇంత బాగా జరుగుతుంది. దేవుడు ఇంకా 10 కుటుంబాలు ఇస్తే ఎంత బాగా జరగదో రాబోయే రోజులు కదా. చేస్తాడు దేవుడు. ఇది మన ఆలోచన కాదు కానీ దేవుని చిత్తం. ఇది మంచిది బిడ్డలరా. మరి గ్రామానికి 4 మాటలు చెప్తాం, మనం కూడా విందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, దేవుని వాక్యం చదువుకుందాం. క్రీస్తు ప్రేమ సామ్రాజ్య కూడికలు వరిగొండ మొదటి రోజు రాత్రి. బిడ్డలరా వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త. జనపల నువ్వు కూడా ఈ పేరు హైలైట్ చేస్తూ ఉండాలి మాట్లాడేటప్పుడు. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనాన్ని 15వ చదువుతున్నాను చూడండి ఒకసారి. 14-15. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెనో. చదివినటువంటి వాక్య భాగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అర్థమగునట్లుగా బోధించి వాక్యపు లోతులలో ప్రభు మనలందరినీ ప్రతిష్ఠించి పరిశుద్ధుల స్వాస్థ్యములో దేవుడు మనలందరినీ భద్రపరచును గాక. గట్టి చదవం ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చదివినటువంటి వాక్య భాగంలో ఏమి రాయబడింది అంటే, అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అని చెప్పి లాస్ట్ లైన్లో మనుష్య కుమారుడు ఎత్తబడవలెనో అని రాయబడింది. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే మనుష్య కుమారుడును ఎత్తబడవలెనో. మనుష్య కుమారుడు ఎందుకు ఎత్తబడాలి అలాగునా అంటే, విశ్వసించు ప్రతివాడు నశించిపోకుండునట్లుగానో, విశ్వసించే ప్రతివాడు నశించిపోకుండునట్లుగానో, నశింపబడక నిత్య జీవము పొందు నిమిత్తమై మనుష్య కుమారుడు ఎత్తబడాలి అని రాశారు అక్కడ. దేవుని బిడ్డలారా, ఈ మాట ఎందుకు ఇక్కడ చదివించానంటే, క్రీస్తు ప్రేమ ఈ గ్రామానికి తెలియాలి అన్నది మన ఆశ. యేసయ్య ప్రేమ ఈ ప్రాంతానికి, ప్రాంత ప్రజలకు తెలియాలి. వాళ్ళు ఎనకపోయినా తలుపులు వేసుకొని టీవీలు చూసి మనకు అనవసరం. చెప్పమని చెప్పాడు దేవుడు మనల్ని, అంతే. ఆమేనానండి. చెప్పమని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళే కాదు, ఇట్లా చిన్న ప్రార్థన కోట ఏర్పాటు చేసి చెప్తే ఇంటే స్తోత్రం, ఎనకపోయిన స్తోత్రం. మనకేం మనం ఏమన్నా దేవుళ్ళవే? మొత్తం ఇందురు గాక రండి బయటకంటే వచ్చేసి ఈదుల్లో కూర్చొని వినేదానికి. 8 గంటలకు స్టార్ట్ చేసినా కూడా అడ్రస్ లేకుండా అయిపోయిన మనుషులు ఎవరు కూడా లేకుండా బయట. ఆయన సిద్ధపరిచిన వారి చెవుల్లోకి మాటలు వెళ్తుంటాయి. ఆమె చెప్పడం గట్టిగా. ఆయన సిద్ధపరిచిన వారి చెవుల్లోకి మాటలు వెళ్తుంటాయి. మనం మాత్రం ఇక్కడ కాస్త లైట్గా కళ్ళు మూసుకొని ధ్యానపూర్వకంగా ఉండండి. ఇంకా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుని ప్రేమ, యేసయ్య ప్రేమ, క్రీస్తు ప్రేమ ఈ గ్రామానికి తెలియాలి. అది తెలియజేసే ప్రయత్నం చేద్దాం, చేతనైనంత వరకు, దేవుడి కృప చూపినంత వరకు. మీకు అర్థమైందా? స్తోత్రం. ఈ గ్రామానికి కూడా అర్థం కావాలి. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే మన ప్రభుని యేసుక్రీస్తు వారు ఎత్తబడాలి. ఏం జరిగిందో అరణ్యంలో మీ అందరికీ తెలుసు. మన ప్రభు అయిన దేవుడు ఐగుప్తు బానిస సంఖ్యల నుండి 430 సంవత్సరాల ఐగుప్తు బానిస సంఖ్యల నుండి మోషే ద్వారా ఇజ్రాయేలు ప్రజలని ఐగుప్తులో నుంచి బయట తీసుకొని వచ్చాడు. వెనకాల సౌండ్ చెప్పకుండా. ఐగుప్తులో నుంచి మోషే ద్వారా బయట తీసుకొని వచ్చాడు. 10 రకాల తెగుళ్లతో ఐగుప్తుని అతలాకుతలం చేసి పడేశాడు దేవుడు. అంతే. మేము పంపిము అన్నాడు ఫరో. ఆయన్ని సేవించడానికి, ప్రజల్ని పంపించడానికి ఆ యెహోవా ఎవడో అన్నాడు. యెహోవా ఎవడో బాగా చూపించాడు దేవుడు వాళ్ళకి. 10 రకాల తెగుళ్ళు వచ్చాయి.
ఐగుప్తు దేశం మీదకి. ఒకసారి కప్పలు వచ్చాయి, ఒకసారి పేలు వచ్చాయి, ఒకసారి నైల్ నదిలో నీళ్లు ఏమయ్యాయి? రక్తం అయ్యాయి. రక్తం అవడం వల్ల చేపలు చచ్చి కంపు కొట్టింది, తాగడానికి నీళ్లు లేవు, అగ్ని వడగండ్లు కురిశాయి, పశువులకి పంటకు నష్టం. ఇలా ఎన్నో రకాలుగా దేశాన్ని దేవుడు మొత్తి ఫరో మనసు మార్చి మొత్తం మీద 40 లక్షల మంది సైన్యంగా ఉన్నటువంటి ఇశ్రాయేలీల్ని దేవుడు అరణ్యంలోకి బయట తీసుకొని వచ్చాడు. వారు సేనగా బయలుదేరారు. 430 సంవత్సరాల తర్వాత మొత్తం సర్దుకొని తమ పితరులకు దేవుడు ప్రమాణం చేసిన కానాను దేశాన్ని స్వతంత్రించుకోవడానికి అరణ్యములో ప్రయాణం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. దేవుడు వాళ్ళ కోసం సముద్రాన్ని కూడా పాయలుగా చీల్చాడు. 3 కిలోమీటర్ల పొడుగు, 3 కిలోమీటర్ల వెడల్పు చీల్చాడు దేవుడు. 40 లక్షల మంది దాటాలంటే మరి ఆ కాలువని లేదా సముద్రం రాశారు. 3 కిలోమీటర్ల వెడల్పు ఎర్ర సముద్రం. ప్రస్తుతం రెడ్ సీ ఉంది కదా, 3 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది, పొడుగు ఉంటుంది. 3కి 3 అట్లా చీల్చాడు దేవుడు. 3 కిలోమీటర్లు. రాత్రంతా నడిచిపోయారు. దేవుడు తన ప్రజల కోసం సముద్రాన్ని చీల్చి తన ప్రజలను అవతల గట్టు తీసుకెళ్ళాడు. ఆ తర్వాత శత్రువులు నీళ్ల పాలైపోయినట్టు అక్కడ చనిపోయినట్టు మనం చదువుకుంటాం బైబిల్లో. తర్వాత వాళ్ళని దేవుడు అరణ్యంలో తీసుకెళ్తా ఉన్నాడు. ఒకసారి ఏం జరిగిందంటే మాంసం లేదని ఏడ్చారు వాళ్ళు. మాంసం పెట్టడం మాకు. ఐగుప్తులో ఉన్నప్పుడు కీరకాయలు, సొరకాయలు, దోసకాయలు, చేపలు అన్నీ గుర్తొచ్చేస్తున్నాయి. మాకు మాంసం పెట్టండి, తినలేకపోతున్నాం ఈ భోజనాన్ని. వాళ్ళంటే మాంసం గుర్తొచ్చేసరికి గుడారాల్లో కూర్చొని ఏడుపులు ఏడ్చారంట. అని ఏడ్చారంట. మనిషి చచ్చిపోయి ఎట్టాడేస్తారో మాంసం కోసం అటు ఏడ్చారు. ఆ ఏడుపు దేవుడికి నచ్చక, మీ కొరకు నేను పరలోకం నుంచి ఆహారం కురిపిస్తున్నాను, బండలు చీల్చి నీళ్ళని ఇస్తున్నాను, ఇంత చేస్తున్నా కూడా నన్ను మీరు నమ్మకుండా, నా మీద నమ్మకం పెట్టి సంతోషంగా మీరు అడగకుండా సనగతారా గొనగతారా అని ఏమనిపించిందో దేవుడికి మొత్తం మీద. అంతవరకు ఒక్క పావును కూడా వాళ్ళ కళ్ళతో చూడాల. అప్పుడే ఏమైందంటే ఆ కోపాన్ని బట్టి వారి మధ్యలోనికి దేవుడు మిడునాగులు పంపాడని రాయబడింది. ఏ నాగులు? మిడునాగులు పంపాడు. మిడునాగులు పంపితే ఎవరెవరైతే సనిగారో, ఎవరెవరైతే ఏడ్చారో వాళ్ళని కరుచుకుంటూ పోతా ఉన్నాయి పాములు. అందరినీ కరవట్ల. మళ్ళా ఎవరైతే దేవుడి స్తోత్రం అల్లేలుయా దేవుడి చిన్న జాలులే, పప్పు అయినా సాంబార్ అయినా పచ్చడి సరిపోద్దు మనకి, ఈ మొక్కలొద్దు అని అనుకుంటా అల్లేలుయా స్తోత్రం అనుకునే వాళ్ళు ఏం చేయట్లేక పాములు. ఎంతకాలం ఈ బాధ మనకి, ఎంతకాలం ఈ బాధ అని, ఏది మొక్కలేవు మాకు అని సన్నిలో వాళ్ళందరినీ కరిచి ఒక్కొక్కరు కరుచుకుంటూ పోతున్నాయి. సర్వ సమాజం అంతా కేకలు, గావు కేకలతో నిండిపోయింది. ఏడుస్తూ ఉన్నారు. కొంతమంది నురుగ్గకి చనిపోతున్నారు. చాలా శవాలు లేచిపోతూ ఉన్నాయి. భయంకరమైన రగడ జరుగుతుంది ఆ అరణ్యంలో. వెంటనే కొందరు పరిగెత్తుకుంటా వెళ్ళి మోషే గారు అయ్యా, దేవుని ఉగ్రత వచ్చేసింది అయ్యా మనోళ్ళ మీదకి, అయ్యా చచ్చిపోతున్నారు, పాములు కరిచేస్తున్నారు, చచ్చిపోతున్నారు జనాభా అని చెప్పారు. అవునా, పాములు కరుస్తున్నాయా? అవునండి మోషే గారు, ఏదో ఒకటి చేయాలి మీరు అని వాళ్ళు అరిచి కేకలు పెట్టి ఏడుస్తూ ఉంటే త్వరగా పరిగెత్తి మోషే గారు ప్రభు దగ్గర మోకాళ్ళలోంచి, తండ్రి కనికరించయ్యా నీ బిడ్డలు, అయ్యా కనికరించని ఏడుస్తుంటే వెంటనే దేవుడు చెప్పాడు, మోషే పాము కాటు తిన్నవాళ్ళు బ్రతకాలనుకుంటే, పాము కాటు తినియో చచ్చిపోకుండా మరలా బ్రతకాలంటే నువ్వు త్వరగా ఏం చేయాలి తెలుసా? నువ్వు ఇత్తడితో ఒక సర్పాన్ని ఇత్తడిని తీసుకొని కరిగించి ఒక సర్పపాకారం చేయి, పాము ఆకారంతో సర్ప బొమ్మ చేయి ఇత్తడితోటి. ఆ ఇత్తడి బొమ్మ, సర్పపు బొమ్మ, పాము బొమ్మను తీసుకొని ఒక స్తంభం మీద నిలబెట్టు, ఎత్తుగా నిలబెట్టే స్తంభం మీద. ఈ పాము కాటు తిన్న వాళ్ళు చేతులు పట్టుకొని జుట్టుపోక లాక్కొని వచ్చి ఆ కర్ర మీద వేలాడబడి ఉన్న పాము దగ్గర పడేయండి. అర్థమవుతుందా? తెలుగు అర్థం అల్లు చెప్పండి గట్టిగా. సర్లే కానీ మాకు తెలుసు కానీ అన్నట్టు చూస్తున్నారు. మీరు హుషారుగా అల్లు చెప్తే కదా నేను గ్రామానికి వాక్యం చెప్పగలుగుతాను. నేను చెప్పండి ఇంకోసారి గట్టిగా చెప్పు హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏం చెప్పాను? పాము కాటు తిన్నవాళ్ళు బ్రతకాలని ఆశ ఉంటే వాళ్ళని తొందరగా జుట్టుపక్కలకు జడబడాలా? ఈ ఇత్తడి సర్పం ఏ స్తంభం మీద పెట్టబడి ఉందో ఆ స్తంభం దగ్గర పడేమను. తర్వాత ఏం చేయాలి ప్రభువా? ఎవడైతే సర్పపు కాటు తిన్నవాడు, ఎవడైతే
ఆ ఎత్తబడిన ఆ కర్ర మీద, స్తంభం మీద ఉన్నటువంటి ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూస్తాడో, ఆ ఇత్తడి సర్పాన్ని ఎలాగైతే నిదానించి చూస్తాడో వాడు నిశ్చయముగా బ్రతుకుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. బ్రతకాలని ఆశ ఉండే ప్రతి ఒక్కరు చూడండి దేన్ని, ఇత్తడి సర్పం మీద ఎత్తబడి ఉన్న సర్పాన్ని, ఇత్తడి స్తంభం మీద, మరి స్తంభం మీద ఎత్తబడి ఉన్న ఇత్తడి సర్పాన్ని చూడాలి అని చెప్తే దేవుడు త్వరగా మోషే పరిగెత్తి వెళ్ళి ఇత్తడితో ఒక సర్ప బొమ్మను చేయించి ఒక స్తంభం మీద పెట్టి నిలబెట్టాడు. బ్రతకాలనుకున్న వాళ్ళు చూడండి దీన్ని అని చెప్పాడు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో, ఆ సర్పాన్ని ఎత్తి చనిపోబోతున్న వాడు చూడండి, ఇదిగో పాము కాటు తిని మరణిస్తున్న వాళ్ళలారా ఒక్కసారి ఎత్తబడిన ఈ సర్పాన్ని చూడండి, దీన్ని చూస్తే మీరు బతుకుతారు అని చెప్పాడు. నమ్మిన వాళ్ళు ఆ గుడారాల్లో నుంచి తీసుకొచ్చి త్వరగా పట్టుకో లాక్కొచ్చి పడేస్తున్నారు ఆ కర్ర దగ్గర. అలా పడుకొని ఆ కర్ర మీద ఇత్తడి స్తంభం, ఇత్తడి పాము ఉంది కదా బొమ్మ, ఆ స్తంభం మీద ఉన్నటువంటి ఆ ఇత్తడి పామును చూసి అలా చూసారో లేదో నురుగు గక్కుకుంటున్న వాళ్ళు కూడా లేచి కూర్చుంటున్నారు. యేసునామమున ఆమేన్ చెప్పండి గట్టిగా. పావును చూస్తే చాలు ఏమైపోతుంది, బాగైపోతుంది. లాస్ట్ మినిట్లో ప్రాణం పెట్టేట్టుంది, పావును చూస్తున్నారు బతికేస్తున్నారు, పావును చూస్తున్నారు బతికేస్తున్నారు. వెళ్ళారా? మొత్తం మీద లేచిన శవాల కంటే బ్రతికిన మనుషులే ఎక్కువయ్యారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఆ స్తంభం మీద ఇత్తడి సర్పంగాన్ని పెట్టకపోయి ఉంటే అందరూ చచ్చిపోయిండే వాళ్ళు. ఆ రోజుల్లో అరణ్యములో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకి దేవుని శాపానికి గురై దేవునికి బాధను కలుగు చేసి దేవుని ఉగ్రతకు చోటిచ్చిన ఆ ఇశ్రాయేలీయులు బ్రతుకున్నట్లుగా దేవుడు వాళ్ళకిచ్చిన ఒక రక్షణ ఆయుధం స్తంభం మీద ఉంచబడిన ఇత్తడి సర్పం. ఆ సర్పాన్ని చూసిన వాళ్ళు ఖచ్చితంగా బతికారు ఆ రోజు. ఇప్పుడు ప్రభు ఏం చెప్తాడంటే, ఇదిగో అరణ్యములో మోషే సర్పాన్ని ఎలాగూ ఎత్తాడో అలాగే సేమ్ అలాగే విశ్వసించే ప్రతివాడు నశించిపోకుండా ఆయన ద్వారా నిత్య జీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెనో. ఆ స్తంభం మీద ఇత్తడి సర్పము ఎత్తబడుట వలన ఆ స్తంభం మీద పెట్టబడిన పాముని చూచిన ఆ పాము చేత కరవబడి మరణ పంచుల్లో ఉన్న వాళ్ళు ఆ పామును చూచి ఎలా బ్రతికారో అలాగే ఈరోజు సిలువ మీద ఎత్తబడిన యేసుని, ఈరోజు సిలువ మీద ఎత్తబడి ఉన్న క్రీస్తుని చూస్తే ఎవరు చూడాలి? నాశనానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు, ఉగ్రతకి సిద్ధంగా ఉన్నవాళ్ళు, మరణానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు, రేపో మాపో నరకాగ్ని గుండానికి వెళ్ళిపోయేవాళ్ళు, నాశనానికి సిద్ధపడి ఉన్నవాళ్ళు. ఆ నాశనమును తప్పించుకొని నిత్య జీవం పొందాలంటే, పరలోకాన్ని పొందాలంటే, స్వర్గాన్ని పొందాలంటే, దేవుని సన్నిధికి చేరాలంటే మరణం తర్వాత ఈ భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే సిలువ మీద ఎత్తబడిన యేసును చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సిలువ మీద ఎత్తబడి ఉన్న యేసును చూస్తే నశించిపోకుండా నిత్య జీవానికి వెళతారు. ఇందులో యేసయ్య ప్రేమ ఉందా లేదా? ఇందులో యేసయ్య ప్రేమ ఉందా లేదా? ఏంది పెద్ద ప్రేమ? చూసేది లేదు పెట్టేది లేదంటే సచ్చిన తర్వాత అర్థమవుతుంది అసలు సంగతి. చచ్చిన తర్వాత అర్థమవుద్ది. యేసయ్యను చూడకపోతే ఏమవుద్దో, సిలువ వేయబడిన క్రీస్తును చూడకపోతే ఏమవుతుందో. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ప్రార్థన కోటలో కూర్చున్న మనం కానీ దూరం నుంచి మాటలు వింటున్న గ్రామస్తులు కానీ గమనించాలి. మరణము తర్వాత మనిషికి నాశనము ఎదురుగా ఉంది. మరణము తర్వాత మానవ సమాజానికి నాశనం ఎదురు చూస్తూ ఉంది. మరణము తర్వాత మానవ సమాజానికి గొప్ప ఉపద్రవం కనిపెట్టుకొని ఉంది. కొందరు అనుకుంటున్నట్టుగా ఈ భూమి మీద జీవితమే శాశ్వతము కాదు, ఇది అశాశ్వతమైన జీవితం. మరణము తర్వాత కూడా ఉంది అసలైన జీవితం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తెలియని పరిస్థితుల్లో కొందరు అభాగ్యులు భూమి మీద జీవితం మాత్రమే శాశ్వతం, మరణం తర్వాత తక్కిడో బిక్కిడో అనుకొని బ్రతికే ఈ బ్రతుకులో ఇష్టానుసారంగా తమకిష్టం వచ్చినట్లు తమకిచ్చ వచ్చినట్లు జీవిస్తున్నారు. ఓ నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సువార్త కూటాలు, ఈ క్రీస్తు ప్రేమ సామ్రాజ్య కూటాలు ఏర్పాటు చేసింది ఎందుకంటే ఈ గ్రామంలో ఉన్న ప్రజలు మరణం తర్వాత నశించకూడదని, మరణము తర్వాత నాశనం అవ్వకూడదని, నాశనమునకు నడిపించే స్థలమైన అగ్నిగుండములో పడకూడదని. అవును కానీ నశించక అని రాశాడు దేవుడు. నశింపక అంటే నశించిపోకుండా అని. ఎందుకు నశించిపోతారు? ఎలా నశించిపోతారు అంటే ఆరని అగ్ని గంధకములతో మండు గుండములో పడదోయబడతారు పాపులు. ఆరని అగ్ని గంధకములతో మండు గుండములో పడద్రోయబడతారు పాపంలో ఉన్నవాళ్ళు.
ఎవరైనా, నువ్వైనా నేనైనా మరణించిన తర్వాత ఆరని అగ్ని గంధకములతో మండు గుండం ఉంది. ఎవరి కోసం? పాపుల కోసం. అది అగ్నిగుండం అని పిలిస్తే మన కళ్ళతో చూసి అగ్నిగుండం కాదు, అది మహాప్రపంచం, ఒక పెద్ద ప్రపంచం. కోట్ల కోట్ల మందిని రేపు ఆ నరకం మింగైపోతుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు, అది ఒక్క క్షణం కూడా ఆరదు. ఆత్మ అనే పురుగు ఎప్పటికీ చావదు. శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణం లేదు. ఈ ఆత్మని తీసుకెళ్ళి నరకంలో పడేస్తే తరతరాలు, యుగయుగాలు కాలాలి, కేకలు వేయాలి, అరవాలి, భయంకరమైన శిక్ష. ప్రియులారా, ఇది నమ్మినా నమ్మకపోయినా మనం చెప్పి తీరాలి. కొందరు ఏమనుకుంటారంటే, చూసొచ్చాడు పెద్ద అగ్ని గుండాలు నరకాలు చూసొచ్చినట్టే చెప్తారు ఈ క్రైస్తవులు అన్నట్టుగా కొంతమంది పాపం బాధపడతారు. మనం వాళ్ళని ఏమనుకోకూడదు. బైబిల్లో ఒక మాట రాయబడింది, నా తండ్రి ఆకర్షిస్తేనే కానీ మీరు నా యొద్దకే రారు అని చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ గ్రామంలో ఆయన ఎంతమందిని కోరుకున్నాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడు తట్టి వాళ్ళ మనసులు మారిస్తే తప్ప నరకం ఉందని, పరలోకం ఉందని, పాపము, పరిశుద్ధత, నీతి ఎన్ని ఉన్నాయని అసలు వాళ్ళు నమ్మలేరు. అయితే మనం ఎందుకు సార్ ప్రార్థన పెట్టడం అంటే, ఇక్కడ ఎవరో కొంతమంది దేవుడి ఏర్పాట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ మాటలు మన ద్వారా అందాలని. గట్టి చెప్పు హల్లెలూయా. ఆయన ఈ మాటల ద్వారా కొందరినైనా పట్టుకుంటాడు. ఈ ప్రార్థన కూటాల ద్వారా ఒక్కరికైనా ఈ మాటలు చేరతాయి. ప్రకటిస్తే కదా తెలుస్తుంది. అందుకే ప్రభు చెప్పాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తని ప్రకటించండి. ప్రకటించడం మీ పని. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష. మనం అందరం నమ్మామంటే మన గొప్పతనం కదా అది. మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు నమ్మించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? నమ్మించాడు. తట్టి, అబ్బాయి ఇది కరెక్ట్ కాదు, మరణం తర్వాత భయంకరం ప్రపంచం ఉంది, దాంట్లో నశించిపోకూడదు, నువ్వు పరలోకంకి వెళ్ళాలి, భూమి మీద పాపం ఉంది, నీతి ఉంది, పరిశుద్ధత ఉంది, యేసు రక్తంలో కడగబడితేనే పరలోకం, పరిశుద్ధత, భక్తి, నీతి. ఈ లోకం శాశ్వతం కాదు, మనకు అదే పరలోకం శాశ్వతం, దానికోసం భూమి మీద బతకాలి. ఆయన ఒప్పిస్తే నువ్వు ఒప్పుకున్నావు, నేను ఒప్పుకున్నా. నా మాటల ద్వారా మీరేం ఒప్పుకోలా, మీ మనస్సులు ఒప్పించింది పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అలా ఎంతమందిని దేవుడి గ్రామంలో పట్టుకుంటాడో మనకు తెలియదు. అనేక మంది మారు మనసు పొంది ప్రభు దగ్గర రావాలని మనం ఆశిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా మరణము తర్వాత ఎదురవ్వబోయే నాశనాన్ని తప్పించుకోవాలి అని కోరుకుంటే, మరణం తర్వాత ఉండబోయే భయంకరమైన నాశనాన్ని తప్పించుకోవాలనుకుంటే, సిలువ మీద ఎత్తబడిన యేసును విశ్వసించాలి. సిలువ వేయబడిన క్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసు పాదాల దగ్గరకు వస్తే, బిడ్డ ప్రియులారా, గ్రామస్తులారా, సిలువ వేయబడిన యేసులోనే మీకు రక్షణ, సిలువ వేయబడిన యేసు ద్వారానే మీకు విమోచన ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, పాము కాటు తిన్న వ్యక్తులకి పామును చూస్తే విడుదల కలిగింది. ఇప్పుడు మనమంటే రక్షించబడ్డాంలే. ఇప్పుడు ఈ గ్రామంలో దేవుని ఎరగని బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎవరో తెలుసా? పాము కాటు తిన్న వ్యక్తులతోనే సమానం. ఎలాగా? ఈ భూమి మీద పాము ఎవరు చెప్పండి? ఇప్పుడు ఈ భూమి మీద పాము ఎవరు? బైబిల్ చెప్తుంది, మహాఘట సర్పం. అపవాది అని పిలువబడే మహా ఘట సర్పం. ఘట సర్పము అంటే డ్రాగన్ ఇంగ్లీష్లో. చైనా వాళ్ళ జెండా మీద ఉంటుంది ఘట సర్పం, డ్రాగన్. నోట్లో నుంచి మంట వస్తుంది పాములాగా. చూసారా? ఎందుకు సార్ మాకు చైనా పాములు మాకు ఎందుకంటారు? బైబిల్లో ఘట సర్పం అని రాయబడింది. సాతానికి, అపవాదికి, దయ్యానికి పేరు. ముఠామేస్త్రి వాడే పాము, వాడే సర్పం. ఈ రోజున ప్రపంచ ప్రజలని కరిచవతల పడేశాడు అంతే. ప్రతి ఒక్కళ్ళలో వాడి విషం ఉంది, ప్రతి స్త్రీలో వాడి విషం ఉంది. అపవాది అయిన సాతాను విషం పనిచేస్తుంది ప్రతి ఒక్కరిలో. ఎలాగా? పాపం రూపంలో పసిబిడ్డ మొదలుకొని ముసలివారి వరకు, చిన్నపిల్లలు మొదలుకొని ముసలివారి వరకు ప్రతి ఒక్కరిలో పాపం ఏలుబడి చేస్తూ ఉంది. సాతానుగాడి క్రియలు మనలో పనిచేస్తున్నాయి. శరీరం మనల్ని పాపానికి పురుకొల్పింది. దేవుని బిడ్డలారా, సాతాను యొక్క విషం గుండెల్లో, శరీరంలో ఇముడిపోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు లోకం ఉంటే, ఆ పాము చేత కరవబడిన, అపవాది అని పిలువబడే పాము చేత, ఘట సర్పంగా వర్ణించబడిన పాము చేత కరవబడిన ప్రతి ఒక్కరూ చచ్చిపోకుండా బ్రతకాలని అనుకుంటే, ఆమేన్, గట్టి చెప్పండి హల్లెలూయా. అపవాది అని ఘట సర్పం చేత
మరి కరవబడి ఆ విషము ద్వారా చచ్చిపోకుండా బ్రతకాలనుకుంటే, చచ్చిపోవడం అంటే నరకం వెళ్ళిపోవడం, అగ్నిగుండం వెళ్ళిపోవడం, మరణం తర్వాత ఆ పాపుల నిమిత్తమై సాతాన్ నిమిత్తమై దేవుడు ఏర్పాటు చేసిన ఆ మహా అగ్నిగుండానికి వెళ్ళిపోవడం. నాశనం అంటే యుగాలు తరతరాలు ఆ అగ్నిగుండంలో అగ్ని ఆరని, పురుగు చావని, భయంకరమైన మనోవేదన, శాపగ్రస్తమైన స్థలంలో బ్రతకడం కంటే, ఆ మరణాన్ని అనుభవించడం కంటే, ఇప్పుడే ఈ విషము నుంచి విరుగుడు కావాలంటే, అపవాది అనే ఘట సర్పం యొక్క కాటు, విష సర్పం, ఆ సర్పం యొక్క కాటు, సర్పం యొక్క విషాన్ని మనలో నుంచి విరుగుడు, మనలో నుంచి పోవాలంటే మనము కూడా సిలువమ్రాను మీద ఎత్తబడిన యేసు వద్దకు రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సిలువ వేయబడిన యేసులోనే ఆ పాము కాటుకి, ఆ విషానికి విరుగుడు ఉంది. బైబిల్ రాయబడింది ఏంటంటే, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులనుగా చేయును. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. సిలువ వేయబడిన యేసయ్య రక్తం, సిలువలో మరణించిన మన ప్రభు అయిన యేసు రక్తం ప్రతి పాపాన్ని కడిగి, ప్రతి వ్యక్తి యొక్క భూమి మీద జీవిస్తున్న ప్రతి వ్యక్తి సిలువ దగ్గరకు వచ్చి మోకాళ్ళలోంచి, యేసయ్యా నేను దేవునిగా అంగీకరిస్తున్నాను, నీవు నా దేవుడివి, నా పాపాన్ని కడుగయ్యా, విషసర్పం అపవాది అనే ఘట సర్పం నన్ను కరిచి నాలో ఉంచిన ఈ పాపపు విషయాన్ని తీసివేయి, నాకు విరుగుడు దయచేయి, నన్ను పవిత్రపరచి నన్ను బ్రతికించు, ఈ భూలోకంలో నేను నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా బ్రతకాలి అని సిలువమాను దగ్గరకు వచ్చి యేసయ్యను నిదానించి చూచే ప్రతి ఒక్కరూ ఈరోజు రాత్రే యేసు నామములో బ్రతుకుతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బ్రతకాలనుకుంటే యేసు వద్దకు రండి. సిలువ వేయబడిన యేసు దగ్గరికి వస్తేనే జీవం బ్రతుకుతారు. యేసు నామములో ఆయన దగ్గరికి వస్తేనే బ్రతుకుతారు. పాపంలో పడిన వాళ్ళని బ్రతికించేది యేసు ఒక్కడే, పాపంలో ఉన్న వాళ్ళని విడిపించేది ఆయన ఒక్కడే కదా. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, గ్రామస్తులారా, ఈరోజు రాత్రి క్రీస్తు ప్రేమ మీకు పరిచయం అయింది. చనిపోబోతున్న మిమ్మల్ని బ్రతికించడానికి దేవుడే మానవుడిగా మారి సిలువ మీదకి ఎక్కాడు. పాపం అనే విషంతో నింపబడి, సాతాను ద్వారా ఏడవబడి, కొట్టబడి, గాయపరచబడి, ప్రాణం పోవునంతగా వాడి చేత గాయపరచబడి, ఇక రేపో మాపో ప్రాణం పోతుంది అన్న పరిస్థితుల్లో పాపపు ఊపుల్లో ఇరుక్కుపోయి మనశ్శాంతిగా బ్రతకలేక, నెమ్మది లేక, సమాధానం లేక, చావే మేలనుకొని ఆత్మహత్యలు చేసుకుందామనే స్థితిలో ఉన్నటువంటి నీకు ఈరోజు వినబడుతున్న శుభవార్త ఏంటంటే, ఆ భయంకరమైన సర్పపు విషయం నుంచి నువ్వు బయటపడినట్లుగా సిలువ మీద వేలాడుతున్న యేసు వద్దకు నువ్వు రావాలని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు రాత్రి హోలీ జడ్జి మినిస్ట్రీ సేవకునిగా నేను బ్రతిలాడుకుంటున్నాను. అయ్యా, అమ్మా, నీ భయంకరమైన పరిస్థితి నుంచి నువ్వు విడుదల పొంది నువ్వు బ్రతకాలనుకుంటే సిలువ వేయబడిన యేసు వద్దకు రండి. యేసు వద్దకు రండి. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తానో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లుగా మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. యేసు నమ్ముకుంటే, యేసు పాదాల దగ్గరకు వస్తే నాశనం తప్పిపోద్ది, ఉగ్రత తప్పిపోద్ది, అగ్ని గంధకాలు తప్పించుకుంటాం. మరణం తర్వాత పొందబోయే భయంకరమైన అగ్నిగుండాన్ని తప్పించుకుంటారు. మరి దాని తర్వాత, మరణం తర్వాత నరకానికి బదులుగా యేసయ్య నివాసం ఉండే పరలోక పట్టణానికి, సియోను సుందరమైన నగరానికి ఆయన ప్రజలు ఎత్తుకొని వెళ్ళబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునితో సదాకాలం నివసించే సంతోషకరమైన భాగ్యం పొందినట్లుగా ఈరోజు రాత్రి దేవుని మాట నీ గుండెల్లోకి వస్తుంది. అయ్యలారా, అమ్మలారా, గ్రామస్తులారా, గ్రామ ప్రజలారా, ఈరోజు రాత్రి మీ మీద ప్రేమతో దేవుడు మాట్లాడుతున్నాడు. క్రీస్తు ప్రేమను ఒక్కసారి చూడండి. మీరు చనిపోకూడదని, మీరు సాతాను విషం ద్వారా, పాము విషం ద్వారా మీరు మరణించకూడదని, మీ విషాన్ని తీసివేయట కొరకై, మీ విషాన్ని విర్రగొనుట కొరకై యేసుక్రీస్తు వారు భూమి మీదకి మనిషిగా వచ్చి ఆయన సిలువలో తన ప్రాణం పెట్టి తన రక్తమంతటి కార్చి ఆ రక్తము ద్వారా మనందరికీ పాము విషయం నుంచి విడుదల ప్రసాదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నువ్వు యేసు దగ్గరికి రాలేకపోతే, ఒకవేళ యేసు ప్రభు నాకు వద్దనుకుంటే, ఆ పాము విషముతోనే మృతి చెంది మరణం తర్వాత భయంకరమైన నాశనకరమైన స్థలానికి వెళ్ళాల్సి వస్తుంది. ఆ ప్రమాదం నుండి నిన్ను తప్పించడానికి, ఆ ప్రమాదం నుంచి నిన్ను విడిపించడానికి ప్రియులరా, ఆయన ప్రేమ మన ఎడలో చూపుతున్నాడు.
ఆయన ప్రేమ మీ ఎడలో చూపుతున్నాడు. ఎవరైతే యేసు దగ్గరకు వచ్చి యేసయ్య పాదాల మీద పడి ఆయనని దేవుడు అంగీకరించి యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొనిన ఎడల, యేసుక్రీస్తు ప్రభువని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే నీవు రక్షించబడతావని బైబిల్ చెప్పింది. ఈరోజు రాత్రి మంచి అవకాశం. గ్రామస్తులారా, దేవుని ప్రియులారా, ఈరోజు రాత్రి మీరు ఈ మాటలు వింటున్నారు. మరి ఆయా ప్రాంతాలు, ఆయా స్థలాల్లో ఉండి ఈ మాటలు వింటున్న మీరు ఒక్కసారి గమనించండి. మీలో విషం ఉంది అనే దానికి గుర్తులు చెప్తున్నాను. సాతాను యొక్క విషం, మహాఘట సర్పం యొక్క విషం మీ ఇళ్లలో ఉంది అని మీరు ఎలా గుర్తుపట్టాలంటే, మొదటిగా చెబుతున్నాను ప్రియులారా, పాపానికి దాసులుగా మారిపోతారు. పాపానికి దాసులుగా ఉంటారు. తాగి 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 అవయవాలు చెడిపోతున్నా దాంట్లో నుంచి బయటపడలేక చచ్చిపోయినా పర్వాలేదులే, ఎలాగో నేను బ్రతికి ఉద్ధరించేది లేదు, నా వల్ల ఏ లాభం లేదు, తాగి తాగే చచ్చిపోతా అని భయంకరమైన దురలవాట్ల వల్ల ఆరోగ్యాన్ని పోగొట్టుకొని రేపో మాపో మరణానికి దగ్గరగా వెళ్ళిపోతున్న వాళ్ళు ఒకవేళ మీ ఇళ్లలో ఉంటే మీరు గమనించాలి, సాతాను యొక్క విషం మన ఇంట్లో పనిచేస్తుంది. సాతాను యొక్క విషం, పాము కాటు మీకు తగిలింది అని గుర్తు. రెండోది, దేవుని ప్రియులారా, మన కుటుంబాల్లో 24 గంటలు తగాదాలు, గొడవలు, అవమానాలు, అనుమానాలు, భార్యాభర్తల మధ్య అనుమానాలు, కొట్లాటలు, విడిపోవడాలు, ఒకరినొకరు కరుచుకోవడం, తిట్టుకోవడం, కుటుంబంలో పిల్లల మధ్య శాంతి లేక, కుటుంబంలో సమాధానం లేక, నెమ్మది లేక, ఆదరణ లేక, ఇల్లే ఒక నరకంలాగా, కొంపే ఒక నరకంలాగా మారిపోతే, ఆ ఇంట్లో ఉండడానికి ఇష్టం లేక, ఒకరికొకరు పలుకులు లేక, ఆ మొక్క విట్టు ఈ మొక్క విట్టు తిప్పుకొని బ్రతకుతున్నామంటే బతుకుతున్నాం, ఎవరి కోసం బతకాలని ఇలా భయంకరమైన వేదనలతో కన్నీళ్లతో నీ ఇల్లు సాగుతున్నట్లయితే నీలో కూడా పాము విషం పనిచేస్తుంది. అపవాది అయిన సర్పపు విషం పనిచేస్తుంది. సమాధానం లేకుండా జీవితాలు నాశనం చేస్తున్న సాతాను విషం ఈరోజు కుటుంబాల్లో పనిచేస్తూ ఉంది. ప్రియులరా, ఒకవేళ మీ కుటుంబాలు అలా ఉన్నట్లయితే పరిగెత్తి రండి. మీ కొరకు సిలువ మాను మీద వేలాడుతున్న యేసు వద్దకి త్వరగా పరిగెత్తి వచ్చి సిలువ మీద ఉన్న యేసును నిదానించి చూస్తే ఈరోజు రాత్రి మీరు స్వస్థపరచబడతారు యేసు నామంలో. సాతాను కట్ల నుంచి విడిపించబడతారు యేసు నామంలో. మీ జీవితాలు బాగుపడతాయి యేసు నామంలో. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ ఇంట్లో అయితే రోగాలు, ఒకరికి పోయి ఒకరికి దీర్ఘకాల వ్యాధులు, మనశ్శాంతి లేక, నెమ్మది లేక, డబ్బంతా ఖర్చు పెట్టి, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఆరోగ్యం రాక, అవయవాలు దెబ్బతినిపోయి మంచం మీద పడి, చెప్పుకోలేని మూల వ్యాధులతో మొత్తబడి, మనుషులకు చెప్పుకుంటే ఏమవుతుందని లోపల కుంగిపోతా, ₹1000 ఖర్చు పెడుతున్నా ఏమాత్రం బాగులేక, మరణ పడకల మీద, మంచాల మీద పడి ఉండి కన్నీళ్లతో మరణము కొరకు ఎదురు చూస్తూ నేను చచ్చిపోతే బాగుండని రాత్రులు ఏడ్చుకుంటూ ఉన్నవాళ్ళలారా, ఈరోజు రాత్రి నా ప్రభు, నీ దేవుడు క్రీస్తు, మన ప్రభు అయిన యేసయ్య మన దేవుడు మాట్లాడుతున్నాడు. నీలో కూడా సర్పపు విషం పనిచేస్తుంది. నువ్వు కూడా సర్పపు కాటు తిన్నావు. ఆ సర్పపు కాటు నీకు పడ్డం వల్ల నీ ఆరోగ్యాన్ని సాతాను నాశనం చేశాడు, మంచం మీద పడేశాడు, జబ్బుల్లో పడేశాడు. ప్రియులరా, యేసయ్య సిలువ దగ్గరకు వచ్చి నువ్వు ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఆయన రక్తములో ఉన్న స్వస్థత, ఆయన గాయాలలో ఉన్న స్వస్థత ఈరోజు రాత్రే నీ మీదకి దిగి రావడం వల్ల ఎట్టి వ్యాధి గలవారైన యేసు నామములో లేస్తారు పైకి. మంచము మీద నుండి చెయ్యి పట్టి లేవనెత్తగలిగిన దేవుడు సాతాను కట్లు, సర్పపు కాటు నుంచి నిన్ను రక్షించగల యేసయ్య వద్దకు ఈరోజు రాత్రి నువ్వు పరిగెత్తి వచ్చుదువు గాక. హల్లెలూయా. సర్పపు కాటు తింటే ఎలా ఉంటుందో చెప్తున్నాను నేను. మన ఇళ్లలో సర్పపు కాటు ఉంది అని ఎలా గుర్తుపట్టాలి? ప్రియులారా, ఇలా చెప్పుకుంటూ పోతే అప్పుల బాధలతో మనశ్శాంతి లేకుండా, అప్పులు తీరద్దాం అనుకుంటున్నా ఇంకా ఎక్కువైపోయి, ఇల్లు కూడా అమ్మేసుకుంటే పోద్ది, కట్టుకున్నవన్నీ సంపాదించుకున్నవన్నీ ఒక ప్రక్క అమ్మేసుకుంటూ వెళ్తున్నారు, తెచ్చుకున్న బంగారం అంతా మరి కొదవలోకి వెళ్ళిపోయింది, ఇల్లు కూడా అమ్మేయాలనుకుంటున్నారు, పొలాలు అమ్మేయాలనుకుంటున్నారు. ఇలా అప్పుల వల్ల ఉన్నదంతా పోగొట్టుకుంటూ నాశనానికి వెళ్ళిపోతూ కిందకి దిగజారిపోతూ ఉంటే, నా ప్రియ సహోదరి సహోదరులరా, సాతాను కాటు మీ మీద పడింది. మీ ఆస్తిని నాశనం చేస్తున్నాడు, మీ డబ్బును వృధా చేస్తున్నాడు, అవమాన పాలు చేస్తున్నాడు, గ్రామంలో మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు, సమాజంలో ప్రజల మధ్య
ఇది సర్పపు కాటే, ఇది సాతాను కాటే. ఆ కాటు నుంచి మీరు విడిపించబడాలనుకుంటే, ఇదిగో నా ప్రియులరా, మీరు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు పాదాలు పట్టుకుని ఆయన ఆశ్రయిస్తే పోగొట్టుకున్నవన్నీ మరలా తిరిగి మీకు ఇవ్వడానికి నా దేవుడు సమర్థుడని ప్రకటిస్తున్నాను యేసునామంలో. అమ్మబోతున్న ఇల్లు యేసునామంలో నిలబెట్టుకుంటావు. అమ్మేయాలనుకుంటున్న బంగారం నిలబెట్టుకుంటావు. పోగొట్టుకోవాలనుకున్న పొలాలు నిలబడతాయి. నీ ఆస్తి నీ చేతిలోనే నిలబడతాది యేసు ద్వారా. ప్రభు దగ్గరికి వస్తే ఆ సర్పపు కాటు నుంచి నిన్ను నిలబెడతాడు యేసునామంలో. ఆ విషము విరిగిపోద్ది. అందుకే ఈరోజు రాత్రి కేకలు వేసి పిలుస్తున్నాం. క్రీస్తు ప్రేమను నువ్వు తెలుసుకోవాలి. నీ కొరకే అయ్యా, అమ్మా, నీ కొరకే యేసుక్రీస్తు సిలువ వేయబడ్డారు. నీ పాపముల నుంచి నిన్ను కడిగి పవిత్రపరచి పరిశుద్ధపరచి నాశనమును నిన్ను తప్పించి పరలోక రాజ్యానికి నిన్ను తీసుకొని వెళ్ళడానికి నా యేసు సిలువ వేయబడ్డాడు. అరణ్యములో పాము కాటు తిన్నవాళ్ళు ఆ సర్పమును నిదానించి చూస్తే ఎలా బ్రతికారో, ఈరోజు రాత్రి ఈ వరిగొండ కాలనీ, ఈ మరి పరిసర ప్రాంతాల్లో దూరం నుంచి శబ్ద యంత్రం ద్వారా వింటున్న బిడ్డలు ఎవరైనా సర్పం అని పిలువబడుతున్న అపవాది కాటు తిని మరణానికి దగ్గరగా ఉండి రకరకాలుగా వేధించబడుతూ మరి చివరిలో దిగులు దుఃఖంతో అల్లాడిపోతూ తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఒక్కసారి మీరు రావాలని ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదాలు ఆశ్రయించి ఆయన దగ్గర మీరు విడుదల పొంది సమాధానం పొంది పోగొట్టుకున్నవన్నీ మరలా పొందుకోవాలని సేవకుడిగా మిమ్మల్ని బ్రతిలాడి పిలుస్తున్నాను ఈరోజు రాత్రి. ఎందుకంటే మన జీవితాలు బాగు చేయగలిగింది మ్రాను మీద వ్రేలాడిన యేసు ఒక్కడే. ఆయన యందు విశ్వాసం ఉంచితేనే నాశనాన్ని తప్పించుకుంటాము. నాశనమును తప్పించుకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ యేసునందు విశ్వసించాలి. ఆయన ఒక్కడే మన నాశనాన్ని తొలగించువాడు. ఆయనే నాశనం నుంచి మనల్ని విడిపించువాడు. మనకు నిత్య జీవాన్ని ప్రసాదించువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్తా హల్లెలూయా. సర్పపు కాటు తిన్నవాళ్ళు ఇంకో గ్రూప్ ఉంది. సర్పపు కాటు తిన్నవాళ్ళు ఇంకో గ్రూప్ ఉంది. వీళ్ళు ఎవరంటే కళ్ళు మూసుకుంటే నల్లగా వచ్చేస్తాయి అంతే. ఇంకా నిద్ర పోవాలంటే భయం, నిద్ర పోవాలంటే భయం. కళ్ళు మూస్తే వచ్చేస్తాయి నల్లగా. గోళ్ళు వేసుకొని, కొమ్ములు వేసుకొని, తోకలు వేసుకొని. ముఠామేసిన బృందం కదా. ఏ ఇంట్లో ఈ దయ్యాల బెడదా, చీకటి బెడదా, గాలి, మనశ్శాంతి లేకుండా అటు ఇటు పరిగెత్తి ఏవో కట్టుకొని ఏవో తెచ్చుకొని, ఎన్ని కట్టుకున్నా ఎన్ని తెచ్చుకున్నా 2 రోజులు అటు మళ్ళీ వచ్చేస్తుంది. ఇప్పటికే ఇంట్లో ఉండేవాళ్ళు సన్నగా అయిపోతున్నారు. వీళ్ళు తినేది కూడా అదే తినేస్తుంది దయ్యం. మా నాన్నమ్మకి దయ్యం పట్టుకుంటే రోజు కేజీ తినేదంట అన్నం. చెప్పండి ఎంత? కేజీ. రోజు కాదు, ఒక పూటకే. అదొక రకమైన దయ్యం. ఎంట్రుకలు ఎరబూసుకొని రోల్లో అప్పుడు ఇంటి మధ్యలో రోళ్ళు ఉండే కదా, చూసారా? ఏమో మాకు తెలియదు చూస్తున్నారు, మాకు తెలియదు ఎన్నని తెలిసిలే పెద్దవాళ్ళకి. ఆ ఇంటి మధ్యలో రోళ్ళు ఉంటే ఆ రోడ్లో మా తాత ఆ వేడి అన్నం తీసి మరి పొడి కలిపేసి, కారపొడి కదా కలిపేసి ఆ రోడ్ చుట్టూ అన్నం వేసేవాడు అంట. అన్నం వేసేవాడు, కేజీ అన్నం. ఆ అన్నానికి చుట్టూ ఆమె వెంట్రుకలు వేసుకొని, ఆ ఒంట్లోకి వచ్చిన దయ్యం ఆ ఎంట్రుకలన్నీ రోడ్డు చుట్టూ వేసుకొని కనబడకుండా కుక్క గతికినట్టుగా తినేదంట. కుక్క గతికినట్టుగా తిని 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 అంటే పడిపోతే అప్పుడు ఒంట్లోంచి బయటకు వెళ్ళిపోయేది ఆ దయ్యం. మళ్ళా టైంకి అన్నం తినట్టుగా మళ్ళీ వచ్చేసింది. రే పోయిరా అన్నం అనేదంట తాతనే. కేజీలు రోజుకు 3 కేజీలు. మా నాన్నమ్మే 3 కేజీలు తినేదంట దయ్యం వస్తే. దయ్యాలు పట్టుకున్న వాళ్ళు సన్నగా అయిపోతారు. ఎందుకంటే వాళ్ళలో ఉండేది కూడా తినేస్తుంటుంది. ఇష్టం. ఇంకా సాతాను శక్తుల బెడద జీవితాన్ని నాశనం చేస్తుంది. ఎప్పుడైతే ఒక ఒంట్లోకి ఒకరిలోకి దయ్యాలు వస్తాయో ఆరోగ్యం దెబ్బతినిపోద్ది, సన్నగా అయిపోతారు, కళ్ళు లాక్కుపోతాయి, రాత్రులు తొక్కి 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 ఆరోగ్యాన్ని నాశనం చేసేస్తాయి. ఇలా దురాత్మ శక్తుల పీడన వల్ల జీవితాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మధ్యలోనే చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అర్ధాంతరంగా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదిగో గాలి కొట్టేసిందంట, గాలి తొక్కేసిందంట అని చెప్తారు కదా. ఇది కూడా ఒక సర్పపు కాటు, అపవాది కాటు. ఇది దూరాన్ని నుంచి మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు రాత్రి గ్రామంలో ఈ మాటలు వింటున్న మీరు ఒకవేళ ఎలాగ వేధించబడుతున్నట్లయితే, రాత్రుల పూట భయంకరమైన కళలు, రక్తం, బొమ్మలు, రకరకాల చిన్నపిల్లలు ఇలా కనబడి మీ జీవితాల్ని అస్తవ్యస్తం చేసి మనశ్శాంతి లేకుండా మీ డబ్బంతా ఖర్చు పెట్టించి గందరగోళం చేస్తున్నట్లయితే, నా ప్రియులారా
సిలువ వేయబడిన యేసు క్రీస్తు ప్రేమతో పిలుస్తున్నాడు. ఆ భయంకరమైన స్థితిలో నుంచి నీకు విడుదల దొరకాలంటే ఇదిగో సిలువ మ్రాను మీద ఎత్తబడిన క్రీస్తు వద్దకి ఇప్పుడు నువ్వు పరిగెత్తి రావాలి. నీవు పరిగెత్తి రావాలి. యేసయ్య ఎదురు పడితే దయ్యాలు ఏమని కేకవేసాయి చెప్పండి? యేసయ్య ఎదురు పడితే దయ్యాలు ఏమని కేకవేసాయి? దావీదు కుమారుడా, నజరేయుడైనా యేసు, మాతో నీకేమి పని? మమ్మల్ని నశింపజేయడానికి వచ్చితివా? మా సమయం ఇంకనూ రాలేదే అని ఏడ్చేయి. ఏయ్ పో, వేస్తున్నా విధి వదిలిపో అని కేకేస్తే 2000 దయ్యాలు ఒక అబ్బాయిలో నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి బయటికి. 2000 దయ్యాలు. ఇలా బైబిల్లో రాయబడిన మాట, యేసు పేరు వినబడితేనే దయ్యాలు గడగడ గడగడగడ వణకతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ 2000 దయ్యాల్లో కొన్ని ఇక్కడికి వచ్చినట్టున్నాయి. కొంతమంది దాని బారిన పడి కళ్ళు మూసుకున్నట్టున్నారు కొంతమంది. ఆ 2000 దయ్యాలు అప్పుడు పోవటం ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక 5-6 వచ్చినట్టున్నాయి. ఇక్కడికి రా, బయటికి వేస్తున్నాములో. మీరు హుషారుగా ఉందురు గాక, మీరు చురుగ్గా ఉందురు గాక. హల్లెలూయా. వాడికి మన దగ్గర స్థలమే, యేసు రక్తంలో కడగబడితే ఇంక వాడికి మనకు సంబంధమే లేదు. బయట నుంచి వాడు మన మీద దాడి చేయాల్సిందే కానీ ఇంకా మన ఒంట్లోకి రాలేడు. ఎవరైతే యేసును నమ్ముకుంటారో, యేసయ్యని దేవుడిగా అంగీకరిస్తారో, యేసయ్య ద్వారా రక్షించబడతారో, యేసయ్యలో బాప్తిసం పొందుతారో, సంఘంలోకి వస్తారో, బలలో చేతులు వేస్తుంటారో, ఇక వాళ్ళ దేహాల్లోకి రావడానికి వాడికి అధికారము లేదు. అంటే దీని అర్థం ఏంటి? మనందరం ఏమయ్యాం? రక్షించబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని రక్తము ద్వారా ముద్రించబడ్డాం. ఒకవేళ ఇర్రేషాలు అప్పుడప్పుడు చేసినా కూడా ఎమ్మెల్యే కొడుకు ఇర్రేషాలు వేసి ఎమ్మెల్యే కొడుకు కాకుండా పోతాడా అన్నట్టు ఇర్రేషాలు వేసినా కూడా ఆయనే నాకు తగిలిస్తాడు, కానీ వాడికి మాత్రం అధికారం ఈడు. వాడికి కానీ అధికారం ఇచ్చాడంటే ఆడేసుకుంటాడు మనల్ని. ఇంకా అందుకనే ఒక్కసారి వాడి చేతుల్లోంచి మనల్ని తీసుకున్న తర్వాత ఇంక మళ్ళీ వాడికి అప్పగించడు మనల్ని. అంత ప్రేమ మనం అంటే యేసయ్యకి, అంత ప్రేమ గ్రామం అంటే యేసయ్యకి. ఇప్పుడు చూడండి, దయ్యాల బారిలో నుంచి ఈ గ్రామాన్ని విడిపించడానికి కేకేస్తున్నాడు. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగో ఎత్తానో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లుగా మనిషి కుమారుడు ఎత్తబడ్డాడు 2000 సంవత్సరాల క్రితం సిలువ మీద. ఈ నశించిపోయే వాళ్ళందరూ పరిగెత్తి రావాలి. ఈ సర్పపు కాటు తిన్న వాళ్ళందరూ పరిగెత్తి రావాలి. ఈ దయ్యాల బెడదలో దిగులు పడేవాళ్ళు, రోగాల వల్ల కూరుకుపోయి బీపీ, షుగరు, కిడ్నీలు ఫెయిల్ అయిపోయి గుండె స్టంట్లు వేయించుకొని పేగుల వ్యాధి, క్యాన్సర్ వ్యాధి, థైరాయిడ్, మెదడు వ్యాధి, బ్రెయిన్లో భయంకరమైన ఇబ్బంది, గుండె సంబంధించిన వ్యాధులు, రకరకాల వ్యాధుల చేత మంచానికి పరిమితం అయిపోయి మరణం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైనా పరిగెత్తి రావాలి సిలువ వేయబడిన యేసు దగ్గరికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది క్రీస్తు ప్రేమ సామ్రాజ్యం. ఒక్కసారి వచ్చి నువ్వు ఈ సామ్రాజ్యంలో పడిపోతే యేసు రక్తం నిన్ను ముట్టి తాకి స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. దరిద్రాలన్నీ పారిపోతాయి యేసు నామములో. యేసులో అడుగు పెడితే దరిద్రాలన్నీ పారిపోతాయి. ఒక్క దరిద్రం కూడా నీ దగ్గర ఉండదు. అన్నిటికంటే ముఖ్యంగా పాపం అనే దరిద్రం పారిపోతే. తాగుబోతులు అనకూడదు, ఏంది త్రాగుళ్ళలో కూడా ఫస్ట్ ర్యాంకు మహావీర తాగుబోతుగా ఉన్నవాళ్ళు కూడా మొత్తం మానేసి బుద్ధిగా వచ్చి చర్చిలో కూర్చుంటారు యేసునామంలో. తాగుడు నుంచి బయటపడడానికి రూపాయి ఖర్చు కాకుండా ఉండాలంటే రావాలి యేసయ్య సిలువ దగ్గరికి. యేసయ్య సిలువ దగ్గర రూపాయి ఖర్చు ఉండదు. చెడ్డల వాటిలో నుంచి మనుషులు బయటపడిపోతారు యేసునామంలో. వ్యభిచారాల్లో నుంచి బయటపడాలంటే ప్రపంచంలో ఎక్కడ తిరిగినా బయటపడలేరు. అదొక ఊబి అంటే తెలుసా? మనిషి అంత లోతు ఒక గుంటదవి బురదేసి పైన చెట్లు పెట్టేసి ఇక్కడ ఏం లేదన్నట్టు పోతా ఒక మనిషి పరిగెత్తుకుంటూ పోయిందంట. పడాడు అనుకో, ఏమైపోతాడు? కిందకి వెళ్ళిపోతాడు అంతే. కాళ్ళు ఎక్కడ మట్టి తర్వాత ఆడికి వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చేస్తుంది బురద. ఇంకా ఆ మనిషి పైకి వస్తాడా? కూరుకుపోతే కూరుకుపోతే ఇంకా పైకి వస్తాడా? ఎవరో ఒక వ్యక్తి వచ్చి అతను పట్టుకుని లేపిందాకా ఇంకా ఆ వ్యక్తి ఇట్ట అంటమే కానీ బయటకు సమస్య లేదు. అటువంటి భయంకరమైన అక్రమ సంబంధాల్లో నుంచి నీ భార్యని, నీ భర్తని, నీ పిల్లల్ని, ఆ శాపం అనుభవిస్తున్న బిడ్డలందరూ చేయబట్టి పైకి లేవనెత్తబడాలంటే ఏ మనిషి వల్ల, ఎవరి వల్ల కాదు. అది ఒక్క దేవుడే చేయాలి. ఆ దేవుడు సిలువ మీద మన కొరకు ఎదురు చూస్తున్నాడు ఈరోజు రాత్రి యేసునామంలో. ఆ భయంకరమైన అక్రమ బంధాల నుంచి బయటపడినట్లుగా యేసయ్య దగ్గరికి పరిగెత్తి వచ్చుదురు గాక.
రోగాల నుంచి స్వస్థత కొరకు యేసు దగ్గరకు పరిగెత్తి వచ్చుదురు గాక. పాపముల నుంచి విడుదల కొరకు యేసు దగ్గర పరిగెత్తి వచ్చుదురు గాక. దయ్యాల బెడద నుంచి విడుదల కొరకు యేసు దగ్గరికి పరిగెత్తి వచ్చుదురు గాక. మరణపు నీడలో నుంచి తప్పించుకొనుట కొరకు యేసు దగ్గరకు పరిగెత్తి వచ్చుదురు గాక. సర్పపు కాటు తిన్న వాళ్ళందరూ ఖచ్చితంగా వచ్చి తీరాలి శిలువ మీద ఎత్తబడిన యేసు దగ్గరికి. అమ్మలారా, ఇలారా, దూరం నుంచి మాటలు వింటున్న ప్రియ గ్రామస్తులారా, ఇది ప్రకటించబడుతున్న తర్వాత కూడా మాకు అవసరం లేదు, మాకు అక్కర్లేదు, మాకు ఏం సంబంధం లేదు అని అనుకుంటే అది మీ ఇష్టం. ఎవరిని బలవంతంగా ఎవరిని చేయడానికి మార్చడానికి ప్రియులారా, ఇది మత మార్పిడి కాదు, ఇది మనస్సు మార్పిడి, జీవిత మార్పిడి, బ్రతుకు మార్పిడి. పాపులు పరిశుద్ధులుగా మారే చోటిది. చెడిపోయిన వాళ్ళు బాగు చేయబడే చోటిది. కృంగిపోయిన వాళ్ళు లేవనెత్తబడే చోటిది. అనారోగ్యంతో మరణానికి దగ్గరగా వెళ్ళిపోయిన వాళ్ళు జీవం కలిగి బ్రతికే చోటిది. కలువరి శిలువ జీవితాలు వెలిగించే చోటు యేసునామలో. కలువరి శిలువ మీద వేలాడుతున్న నా యేసయ్య బ్రతుకులు మార్చగలిగిన దేవుడు. ఆయన దగ్గరకు రావాలి యేసునామలో. మా ఆయన రాసుకోవడం జరిపింది, సౌండ్ పెట్టడం నాకు బా. దేవుడు మా ఆయన దీవించును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అవును, మన సంగతి ఏంది? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు రక్షించబడలేదా? మీరు రక్షించబడ్డారా? డౌటా? ఎందరు తన్ను అంగీకరించిరో వారందరూ దేవుని కుమారులు ఏంటని రాయబడింది. మనందరము దేవుని అంగీకరించాం, మనందరం దేవుని చేత ఆకర్షించబడ్డాం. మనం బాప్తిసం తీసుకున్నాం, సంఘానికి వస్తున్నాం, పరలోకం ఉందని నరకం ఉందని నమ్ముతున్నాం. అవునా కాదా? మిమ్మల్ని అడిగితే నాకు నీరసం వస్తుందిలే. పరలోకం ఉందని నమ్ముతున్నారు, మరి నరకం ఉందని నమ్ముతున్నారు, యేసయ్య త్వరలో రాబోతుని నమ్ముతున్నారు, తీసుకెళ్తాను నమ్ముతున్నారు. విశ్వసించే ప్రతి వాడు ఇక నశించడు యేసునామంలో. మీరు విశ్వసిస్తున్నారు కాబట్టి మనకు నాశనం లేనే లేదు. మనం లేవనెత్తబడతాం. ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు ఉన్న ప్రభు సరిచేస్తాడు. ప్రభు మనల్ని దర్శిస్తాడు. ప్రభు మనల్ని, మనం కన్నీళ్ళు విడిచి ప్రభుని అడిగితే మనకు కూడా కొన్ని పొరపాట్లు ఉంటాయి, వాటిలోంచి మనం లేపుతాడు. మనం కూడా కొన్ని ఊబులు ఇరుక్కుంటాం, వాటిలోంచి కూడా లేపుతాడు. ఆల్రెడీ మన టీం వేరు, మన గ్రూప్ వేరు, రక్షించబడిన గ్రూప్ కాబట్టి మనకు సహాయం ఇంకా త్వరగా వస్తుంది. అంతేగాని మనల్ని దేవుడు నాశనానికి అప్పగించేవాడు కాదు. ఆయన యందు విశ్వాసం ఉంచిన ఏ ఒక్కరు కూడా నశించరు కానీ వారు నిత్య జీవానికి చేరుకుంటారు యేసునామంలో. కన్ను మూస్తే మనం పరలోకానికి వెళ్ళిపోతాం. ఆమేన్ చెప్పండి గట్టిగా. యేసులో ఉన్నవాళ్ళు కన్ను మూస్తే పరలోకానికి వెళ్ళిపోతారు. ఆమేన్. సిలువలో ఉన్న దొంగతో యేసు ఏం చెప్పాడు? నా రాజ్యంతో వచ్చినప్పుడు కాదు, ఇప్పుడే, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. యేసు ప్రభు వారితో పాటు పరదైసుకి వెళ్ళిపోయాడు. జీవితం అంతా దొంగతనం చేసిన దొంగ. అంత ప్రేమ యేసయ్యకి, అంత ప్రేమ. ప్రభు దగ్గరకు వచ్చి కన్నీళ్ళు విడిచి క్షమాపణ అడిగి, అయ్యా నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకయ్యా అని కన్నీళ్ళు విడిచి పశ్చాత్తాపడి అడిగితే ప్రభు పాదాల దగ్గరకు వచ్చి, సిలువ దగ్గరకు వచ్చి, సర్పపు కాటు తిన్న ఎవరైనా త్వరగా పరిగెత్తి వచ్చి సిలువ దగ్గర మోకాళ్ళొంచి కన్నీరు విడిచి పశ్చాత్తాపంతో దుఃఖంతో ఏడ్చి ఆయన సహాయం అడిగితే ఆయన యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రము త్రోసివేయువాడు కాదు. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. యేసు అందరికీ ప్రభువు. యేసు అందరికీ ప్రభువు. హల్లెలూయా. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. యేసయ్య దగ్గరకు వస్తే బాధపడే వాళ్ళకి విశ్రాంతి, బాధించబడే వాళ్ళకి విశ్రాంతి, రోగంలో ఉన్న వాళ్ళకి విశ్రాంతి, దయ్యాలతో పీడించబడే వాళ్ళకి విశ్రాంతి, పాపములో ఉన్న వాళ్ళకి విశ్రాంతి, శాపగ్రస్తులకు విశ్రాంతి, దరిద్రులకు విశ్రాంతి, నెమ్మది లేని వాళ్ళకి విశ్రాంతి, పాడైపోయిన వాళ్ళకి విశ్రాంతి, జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళకి విశ్రాంతి, మరణమే దిక్కని మరణం కొరకు కేకలు వేసే వాళ్ళకి విశ్రాంతి, నెమ్మది, విడుదల యేసయ్య సిలువ దగ్గర. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్తా హల్లెలూయా. మనం ధన్యులమా కాదా? మనము ధన్యులమా కాదా? గట్టిగా చెప్పకపోయారంటే తీస్తా కత్తికన, పేతురు కత్తి తీస్తా. బైబిల్ ఏముంది? యెహోవాను తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. అబ్బా, యెహోవాని తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. మన దేవుడు యెహోవా, మన దేవుడు యేసయ్య, మన ప్రభు అయిన దేవుడు. ఆయన్ని దేవుడుగా కలిగిన ప్రతి ఒక్కరు ధన్యులే.
మనమే కాదు ధన్యులు, ఈ గ్రామంలో ఇంకా ఎందరో ధన్యులు అవ్వాలని ఈ ప్రార్థన కూటమి పెట్టాం మనం. ఆమేన్ చెప్పండి. మనతో పాటు ఇంకొంతమంది ధన్యులు అవ్వాలని, ఇంకొంతమంది ధన్యతలోకి రావాలని, సర్పపు కాటు తిన్న అనేక మంది ఈ సిలువ దగ్గరకు వచ్చి నిదానించి యేసును చూచి విడుదల పొంది ఆ శాపం నుంచి, రోగం నుంచి, మరణం నుంచి విడుదల పొంది హోలీ జడ్జి వారసులుగా మారాలని మన స్వార్థంలే. ఆమేన్ చెప్పండి గట్టిగా, గట్టి చెప్పు హల్లెలూయా. మళ్ళీ అటు బాగుడు ఎక్కడ రావాలి, మళ్ళా మన గూట్లేగా వచ్చేయాలా. అందుకు కదా మనం పెట్టేది. మీరు ప్రార్థన చేశారు, ఇన్ని రోజులు ప్రార్థన చేసాం, బెడ్లు ఖర్చు పెట్టారు, ప్రయాసపడ్డారు, చిన్నగా పెట్టుకుందాం అనుకున్నాం, ఇంత బాగా జరుగుతుంది. దీని వెనక దేవుడు మన కోసం కార్యం చేయడా, చేస్తాడు. జనవరి 4, 2027 జనవరి 4, 2027 వచ్చే సంవత్సరం. ఆ టైంలోపు ఒక్క ఆత్మ కావాలి ప్రభువా, ఒక్క ఆత్మ ఇస్తే చాలు. నువ్వు వరగొండలో నీ సేవ మమ్మల్ని స్థిరపరుస్తావు అని మేము నమ్ముకుంటాం. నేను నమ్మతా అని నేనే అడిగా దేవుడిని. మన టైం రాకముందే ఇంత బాగా ప్రార్థన జరిగిస్తుంటే దేవుడు మనకి ఒకరు కాదు కానీ ఒకరికంటే ఎక్కువ మందిని దేవుడు మాకు సిద్ధపరుచున్నాడని నేను నమ్ముతున్నా యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. ఎలా పల్లె ఎంతమంది ఇచ్చాడు దేవుడు మనకి? ఎలా పల్లెలో భార్య భర్తలు ఇద్దరిని ఇచ్చాడు, ఒక్కరిని అడిగితే ఇద్దరిని ఇచ్చాడు. వాళ్ళు మామూలు కాదు, ఇప్పుడు మహా గిట్టోళ్ళు. అవునా కదనా? మహా గిట్టోళ్ళు. ఆనందరాజన్న, సంతోష్ రాణి. చూసారా పేర్లు ఎంత బాగుండో చూడండి. ఆనందరాజన్న, సంతోష్ అని పెట్టాం. ఇక్కడ మనకి ఇవ్వబోయే ఆత్మ ఆల్రెడీ మనకి ఇక్కడ 3 కుటుంబాలు ఉన్నాయి, బిడ్డలు వస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఒక బలమైన సేవ ఇక్కడ దేవుడు చేస్తాడు యేసు నామములో. ఇక్కడ మన కష్టం చాలా ఉంది, మనం కొత్తగా రాలేదు. ఇక్కడ ఆ పక్క ఒక 2 సంవత్సరాలు కష్టపడ్డాం అప్పట్లో స్టార్టింగ్లో. పోయినసారి ఇక్కడ ఒక 6-7 నెలల దాకా కష్టపడ్డాం, 1 సంవత్సరం దాకా. మళ్ళీ ఇప్పుడు కష్టపడుతున్నాం. మన చెమటను ప్రభువు వ్యర్థం కానిడు. మనం విత్తిన విత్తనాలు ఫలిస్తాయి యేసు నామములో. యేసయ్య దగ్గరకు అనేక మంది వచ్చి ఆయన చూసి విశ్వసిస్తారు. మన ద్వారా అనేక మంది పాప శాపాల్లోంచి విడిపించబడి ప్రభు రెక్కల కిందకి వస్తారు యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. క్రీస్తు ప్రేమ ఈ గ్రామం తెలుసుకొనును గాక. యేసయ్యలో ఉన్న స్వస్థత ఈ గ్రామం తెలుసుకొనును గాక. యేసయ్యలో ఉన్న విడుదల ఈ గ్రామం తెలుసుకొనును గాక. దురాత్మ శక్తుల యొక్క కీడు, ఆ అపవాది చేసే మోసం, వాడు దొంగని, దోచుకునేవాడని, నరహంతకుడని, నాశనం చేయవాడని ఈ గ్రామస్తులందరూ ఎరుగునట్లుగా దేవుడు ద్వారము తెరుచును గాక. క్రీస్తు ప్రేమ సామ్రాజ్యంలోనికి అనేకులు పరిగెత్తి వచ్చుదురు గాక. ప్రజల కన్నీరు తుడవబడును గాక. ఈ గ్రామస్తుల రోగాలు స్వస్థపరచబడును గాక. అనేక మంది పాపములో నుంచి లేవనెత్తబడుదురు గాక, పరిశుద్ధపరచబడుదురు గాక. ఈ గ్రామం దీవించబడును గాక. అనేకులు ఆయన పాదాల మీద పడుదురు గాక. సిలువలో ఉన్న యేసుని నిదానించి చూచి రక్షించబడుదురు గాక. నేను ఇంత గట్టిగా వస్తుంటే ఆమె కానీ తొందరగా సంపాదననే సాంబారు పచ్చడి జీవితాంతం తింటమే కదా మనం. చెప్పు బిడ్డరా, టైం ఎంత అయింది? 9:45 నిమిషాలని స్టార్ట్ చేసి ఆపేస్తున్నాను. ఇంకా జాలి అర్థమైపోయింది వాళ్ళకి, గ్రామానికి. ఈరోజు ఏం చెప్పాం మనం? అరణ్యములో ఉన్న ఇశ్రాయేలు పాము కాటు తిన్నారు. పాము కాటు తిని కొంతమంది చచ్చిపోయారు. చచ్చిపోయిన వాళ్ళకంటే ఎక్కువ మంది బ్రతికారు. ఎందుకు బ్రతికారు చెప్పండి? ఎందుకు బ్రతికారు? మోషే గారు స్తంభం మీద నిలబెట్టిన ఇత్తడి సర్పాన్ని చూచి నిదానం చూసి బ్రతికారు. అలాగే ఈ 2026 సంవత్సరంలో వరిగొండ ప్రాంతంలో లేదా ఈ లైవ్ ద్వారా వీడియో చూస్తున్నటువంటి బిడ్డలు ఎవరైనా సర్పపు కాటు తిన్నవాళ్ళు, ఏ సర్పం? మహాఘట సర్పం, అపవాది అనే సర్పం ద్వారా పాపపు కాటు, రోగపు కాటు, అప్పుల కాటు, అసమాధానపు కాటు, అనుమానాల కాటు, దయ్యాల బెడద కాటు, ఇలా ఎన్నో రకాల కాట్లు తిని ఆ సర్పపు కాటు వల్ల విషం కుటుంబంలో నిండిపోతే శాంతి సమాధానాలు లేకుండా మరణమే మేలనుకొని చచ్చిపోవాలన్న తలంపుతో కన్నీళ్లు విడుస్తున్న ఈ సర్పపు కాటు తిన్న ఏ ఒక్కరైనా ఈ రోజు రాత్రి లేట్ చేయకుండా పరిగెత్తుకుంటూ సిలువ వేయబడిన యేసు దగ్గరికి వచ్చి సిలువ దగ్గర మోకాళ్ళలోంచి కన్నీళ్లు విడిచి పశ్చాత్తాపపడి, యేసు నీవు నా దేవుడు అని నమ్ముతున్నాను, అయ్యా నా పాపాన్ని కడిగి నన్ను శుద్ధి చేసి నన్ను లేవనెత్తని పశ్చాత్తాపముతో ఎవరైనా యేసును ఆశ్రయించి అడిగితే ఈ రోజు రాత్రి అనేకులు నా ప్రభు లేవనెత్తబోతున్నాడు యేసు నామములో. ఈ భూమి మీద సర్పపు కాటు తిన్న ఏ ఒక్కడైనా బ్రతకాలంటే రావాలి యేసు పాదాల దగ్గరికి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సర్పం భయపడేది యేసు ఒక్కడికే.
ఆ అపవాదనే సర్పం భయపడేది యేసు ఒక్కడికే. ఆయన నామములో గడగడగడలాడిపోతాయి దయ్యాలన్నీ. ఆయన ఎదుట భూలోకంలో, పరలోకంలో, నరకలోకాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ రేపు మోకాళ్ళు వంచబోతున్నారు యేసు నామము ఎదుట. అంత ఘనమైన దేవుడిని కలిగి ఉన్న మనం ధన్యులమే. ఈ గ్రామంలో అనేక మంది రక్షించబడాలి, మారు మనసు పొందాలి, ప్రార్థన చేద్దాం. అనేక మంది ప్రభు దగ్గర రావాలని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటల గ్రామానికి మనందరికి ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. గ్రామం రక్షించబడేటట్లుగా.